ఎందుకంటే విశ్వంబరే అఖండ టూ ఆ బిల్డప్లు ఆ షార్ట్స్ వేరేగా ఉంటాయి. ఇదేమో మామూలు సినిమా లెక్క ఉంటుంది కాబట్టి వారిద్దరికి పోటీ ఉండదు. చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి ఒకప్పుడు అనుకుని వారు పోటీ అని, కాబట్టి అతను వేరు ఇతను వేరు. మరి ఇప్పుడు విశ్వంబర సినిమా వచ్చే సంక్రాంతి కన్నా వస్తుంది అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా ముందే వస్తుంది. వచ్చే సంక్రాంతికి అనిల్ రావుపూడి సినిమా అవుతుంది కదా, మళ్ళీ సంక్రాంతి కట్ట విశ్వంబర మాత్రం సంక్రాంతి ముందే వస్తుంది. ఖచ్చితంగా ఓ సెన్సేషనల్ మూవీ, ఓ మైథలాజికల్ మూవీ, మంచి బ్రహ్మాండమైన కథ వస్తున్నారు. ఖచ్చితంగా బాలేబాబు ఇట్టు కొట్టాలి, చిరంజీవి గారు కూడా ఇట్టు కొట్టాలి. విశ్వంబర వర్సెస్ అఖండ 2 అనే ఒక ఇష్యూ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఎట్లా అంటే బాలేబాబు గారు చిరంజీవి గారిని తొక్కేస్తున్నారు సినిమాల పరంగా అనే విధంగా అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు దీనికి? లేదు, చిరంజీవిని ఎవరు తొక్కేలేదు. ఎవరు సినిమా వాళ్ళది, ఎవరు కేటగిరీ వాళ్ళది. బాలకృష్ణకు ఉన్న లెవెల్ బాలకృష్ణకు ఉండొచ్చు, చిరంజీవి ఉన్న లెవెల్ చిరంజీవి ఉండొచ్చు. కానీ సినిమా స్టోరీ కంటెంట్ పరంగా చూస్తే మాత్రం విశ్వంబర డిఫరెంట్ ఉంది. విశ్వంబర కంపల్సరీ స్టోరీ కొత్తదనం ఉంది, గ్రాఫిక్స్ కూడా హైలైట్ అదరగొట్టాడు. కాబట్టి చిరంజీవి అంటేనే ఒక బ్రాండ్. ఆల్రెడీ జగదగ వీడియో అదరగొస్తుంది, ఎప్పుడుదో వచ్చిన సినిమానే బ్లాక్ బస్టర్ చేసిన అభిమానులు ఇక్కడ ఇంకా మర్చిపోయిన అభిమానులు. అంటే విశ్వంబరలో గ్రాఫిక్స్ కానీ చిరంజీవి యాక్షన్ కానీ మళ్ళీ పాత చిరంజీవి కనపడ్డాడని నేను అనుకుంటున్నాను. అంటే ఎంత డిఫరెంట్ స్టోరీ అయినా కూడా దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. అండ్ ఇక్కడ అఖండ 2 నుంచి చిన్న గ్లిమ్స్ వస్తేనే ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. సో దానికి ఏం చెప్పారు? ఒకటి సార్, అఖండ 1 చూశారు, అఖండ 2 వస్తుంది. అఖండ 1 చూశారు కదా, బాలకృష్ణ గెటప్ చూశారు, బాలకృష్ణ స్టోరీ చూశారు, బాలకృష్ణ యాక్షన్ చూశారు. సేమ్ అదే దమ్ము అదే కంటెంట్ మళ్ళీ సెకండ్ పార్ట్ 2లో కూడా యాడ్ అయింది. ఆ త్రిశూలం మీద తిప్పడం, దాన్ని హైలైట్ చూపెట్టడం, ఫైట్ అనేది చూసి చాలాసార్లు చూశారు జనాలు. కానీ చిరంజీవిది ఎందుకు రిలీజ్ కావట్లేదు, ఎందుకు రిలీవ్ చేయట్లేదు అంటే కొన్ని సన్నివేశాలు కొన్ని ఆపడం మంచిదని డైరెక్టర్లు ఇప్పుడు ఏమంటారంటే బాలకృష్ణ చిరంజీవిని తొక్కేస్తున్నారు సినిమాల పరంగా అంటారు. మీరేమంటారు? అదేం లేదా, ఎవరి మూవీస్ వాళ్ళవేగా, అది మనం అనుకుంటాం కానీ వాళ్ళ మధ్య. మొన్న రీసెంట్గా మనకి విశ్వంబర నుండి ఒక సాంగ్ రిలీజ్ అయింది. యా, బట్ అఖండ టీజర్ అయితే రిలీజ్ అయింది కదా. సో ఎవరు విశ్వంబర గురించి మాట్లాడుకోవట్లేదు, చిరంజీవి గారి మూవీస్ గురించి మాట్లాడుకోవట్లేదు, బట్ బాలకృష్ణ గారి మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ పరంగా చూసుకుంటే ఏమంటారు? బజ్ ఈయనకే ఎక్కువ ఉందంటారు కదా అఖండ అంటారు, కానీ అంటే ఇంకా ట్రోల్ అవ్వలేదు కదా. ట్రోల్ వచ్చాక అప్పుడు డిసైడ్ చేయాలి. టీజర్ వచ్చింది కదా, సో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. సీజీ వర్క్ ఎక్కువ ఉంది, ప్రభాస్ డూబ్ని పెట్టి తీశారు సినిమా మొత్తం, ఎక్కువ శాతం ప్రభాస్ గారు లేరు అని చెప్తే ఫ్యాన్స్ నమ్మట్లేదు. వాళ్ళకి ఏం చెప్తారు? ఫ్యాన్స్ ఒకటే చెప్తా, అది చూపించే ప్రభాస్లో ఒరిజినల్ ప్రభాస్ ఎవరో కనిపెట్టమని ముందు. వాళ్ళ ఫ్యాన్స్కి తెలీదా ప్రభాస్ ఎవరో? ఇప్పుడు అన్నం అడగాలంటే చేయి మొత్తం చూడగా మెతుకు పట్టుకుంటే సరిపోతుందిగా. అలాగే ఒరిజినల్ ఆల్ఫర్డ్ ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారో ఈజీగా కనిపెట్టేస్తారు ప్రభాస్ ఎవరో దాంట్లో. సో ఆ ఎడిటింగ్ గురించి మాట్లాడే వాళ్ళు అంటావా, ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాడు వచ్చి చేయమంటే చేత కాదు, వాడు చేసే వీడియో మొహం మీదే లైట్ సరిగ్గా ఉండదు. వాడు కూడా సినిమా గురించి మాట్లాడతాడు. ఓకేనా, సినిమా కష్టం చాలా ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, డిఓపి కష్టం ఉంటుంది, రైటర్ ఎన్ని ఉంటాయి.